నమస్తే. టెన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజు ఎలాంటి శివుడి ఆరాధన చేయాలి? మనకు శివరాత్రి అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తుంటారు. శివరాత్రి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల ఆ శివుడి కృపకు పాత్రులవుతారు? అదేవిధంగా శివరాత్రి పరమార్థాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య కసిరెడ్డి గారు. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. ప్రేక్షకులకు, మీకు, టెన్ టీవీ వారికి అందరికీ కూడా నమస్కారాలు. గురుగారు, శివరాత్రి సందర్భంగా అసలు శివరాత్రి అంటే ఏంటి? శివరాత్రి అంటే శివుడు పుట్టినరోజా? ఈ రోజున ఎలా చూస్తారు అసలు? ఒక్కసారి ఆ శివునికి దండం పెట్టుకుందాం. ఓకే గురుగారు. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. వాగర్థావివ సంపృక్తౌ ఆగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ విధంగా 100 శ్లోకాలు చెప్పుకోవచ్చు పరమేశ్వరుని మీద, పార్వతీమాత మీద. కాబట్టి ఆ శక్తి ఇచ్చేటటువంటి అమ్మ, లోకంలో ఉన్నటువంటి చెడును లయం చేసేటటువంటి పరమేశ్వరుడు, ఆ ఇద్దరూ కూడా మనకు ఆధారం. ఈ భూమికి ఆధారం, ఈ సృష్టికి ఆధారం. మనలో ఉన్న శక్తి వాళ్ళే. కాబట్టి ఆ విధంగా శివరాత్రి నాడు ఏమిటి ప్రత్యేకత అని అంటే, ఏ రోజు ఉదయించే సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుని కాంతి ప్రపంచమంతా వ్యాపిస్తుంది. రాత్రి చంద్ర కళలు ఉంటాయి. చంద్రుడు పూర్ణిమ సందర్భంగా నిండు చంద్రుడు ఉంటాడు, వెన్నెల ఇస్తాడు. ఒక మంచి పద్యం ఉందండి, ఆధునిక కాలంలో ఒక కవి రాసింది. సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు చంద్రికలనేల వెదజల్లు చందమామ ఏల సలిలంబు పారు గాడ్పేల విసరు ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను. కృష్ణశాస్త్రి గారు అంటారు ఇట్లాగా. ఈ పుష్పాలు సువాసనలు ఎందుకు వెదజల్లుతున్నాయి? చంద్రుడు ఎందుకు వెన్నెలని వెదజల్లుతున్నాడు? ఎందుకు గాలి వీస్తున్నది? ఎందుకు నీరు పారుతున్నది? అంటే ప్రేమ కారణం అంటాడు. అంటే పుష్పాలు సుగంధాలు వెదజల్లడానికి ప్రేమ కారణం, చంద్రుడు వెన్నెలని వెదజల్లడానికి ప్రేమ కారణం, గాలి వీయడానికి, నీరు పారడానికి ప్రేమ కారణం. మనం మన యొక్క తత్వచింతన చేయడానికి ఈ పండుగలేంటి, పరమార్థాలేంటి, శివరాత్రి ఏంటి, ఉగాది ఏంటి, సంక్రాంతి ఏమిటని చర్చించుకోవడం ప్రేమ కారణం. అంటే అందులో ఉన్నటువంటి విషయాలు, అంటే ప్రేమ అంటే భక్తి అంటాడు నారద భక్తి సూత్రాలలో. కాబట్టి ఆ భక్తి కారణంగా వ్యక్తులు దగ్గరవుతారు. ఈ ఆస్తి పంచాయతీలు, తర్వాత వర్గ పంచాయతీలు, అధికార పంచాయతీలు, తర్వాత ఈగోలు, ఇవన్నీ మనుషుల్ని దూరం చేస్తాయి. కానీ పండుగలు మనుషుల్ని కలుపుతాయి. భగవంతుని పేరిట కానీ, దేశభక్తి పేరిట కానీ నలుగురిని కలిపేటటువంటి ఏ అంశం ఉన్నా కానీ అది 10 మందిలోకి వెళ్ళాల్సిందే, 4 సార్లు మనం చెప్పుకోవాల్సిందే, కలిసి జీవించాల్సిందే, కలిసి నడవాల్సిందే. ఋగ్వేదంలో ఒక మాట ఉందమ్మా, సంగచ్చద్వం సంవదద్వం సంవో మనాంసి జానతాం. కలిసి నడుద్దాం, కలిసి ఆలోచిద్దాం, కలిసి జీవిద్దాం అనేటటువంటి ఇంత గొప్ప మంత్రం అది. కాబట్టి శివరాత్రి నాడు కూడా ఇదే విధంగా కలిసి ఉండేటటువంటి, తెల్లవార్లు భజనలు చేసుకునే ఒక సంప్రదాయం ఉంది. అయితే శివరాత్రి నాడు శివుడు పుట్టినరోజు, అంటే శివలింగ ఆవిర్భావం జరిగిన రోజు. శివలింగ ఆవిర్భావం జరిగిన రోజు అంటే సృష్టి ఆవిర్భావం జరిగిన రోజు శివరాత్రి. మాఘ చతుర్దశి నాడు ఇది జరుగుతుంది. దానికి మనకు ఒక ఆధారం ఉంది. నిర్ణయ సింధు అనేటటువంటి ఒక గ్రంథంలో ఏ రోజు అనేటటువంటి ఒక విషయం ఉందండి. అదేమిటి అని అంటే, మాఘ కృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిశి శివలింగ తయోర్భూత కోటి సూర్య సమప్రభ తత్కాల వ్యాపిని శ్రావ్యో శివరాత్రి వ్రతే తిథి. మనకు నిర్ణయ సింధువు, ధర్మసింధువు అనే 2 గ్రంథాలు మన పండుగలకు, ఈ పబ్బాలకు, ఉత్సవాలకు, వాటికి సంబంధించిన వ్యవహారాలకు ఆధారమైనటువంటి గ్రంథాలు. మొట్టమొదటి మన పండుగలకు సంబంధించినటువంటి వివరాలుగా వచ్చినటువంటి హిందువుల పండుగలు, పరమార్థాలు అనే గ్రంథాలు వచ్చాయి. ఆ విధంగా 3-4
మహాత్ములు ఆ గ్రంథాలు మనకు అందించారు. కాబట్టి నిర్ణయ సింధు ఆధారంగా, ధర్మసింధు ఆధారంగా వచ్చినటువంటిది. కాబట్టి మాఘ కృష్ణ చతుర్దశి నాడు అంటే కొద్ది అమావాస్యకు, మాఘ అమావాస్యకు ముందు రోజు ఈ శివలింగ ఆవిర్భావం జరిగింది. ఈ సృష్టి జరిగింది అంతే. ఈ సృష్టి జరిగింది కాబట్టి ఈ ప్రపంచంలోకి ఈ జీవులు వచ్చాయి. ఈ జీవులు వచ్చాయి కాబట్టి అందులో మానవుడు మనకు 84 లక్షల జీవరాశులు అంటామండి. అందులో 83,99,999 ప్రాణులకు మాట లేదు, ఆలోచన లేదు. ఒకే ఒక్క ప్రాణికి మాట ఉన్నది. ఇదిగో చూడండి మనం మాట్లాడుతున్నాం. అందుకొరకు మనం చెప్పుకుంటున్నాం శివుడు ఏంటి, శివరాత్రి ఏంటి, ఈ సృష్టి ఏమిటి, దీని తత్వం ఏంటి అనేటటువంటి విషయాలు మనం చెప్పుకోవడానికి మనకు ఈ ఆలోచన కారణం, మనకి వాక్శక్తి కారణం. ఆ వాగ్దేవి అమ్మవారు మనకి ఇచ్చినటువంటి శక్తి కారణం అదండి. గురువు గారు, శివరాత్రి ఎలా జరుపుకోవాలి అనేది చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. వారికి మీరు తెలియచేస్తారా? శివరాత్రి అంటే శివం అంటే మంగళం, మంగళకరమైనటువంటి రాత్రి అని అర్థం అనమాట. అంటే సరిగ్గా 12 గంటల వేళ ఆ రోజు చతుర్దశి నాడు మాఘ కృష్ణ బహుళ కృష్ణ అని అంటామండి. కాబట్టి ఆ రోజు రాత్రి 12 గంటల వేళ శివలింగ ఆవిర్భావం జరిగింది. శివలింగ ఆవిర్భావం జరగడం అంటే అర్థం ఏమిటి అని అంటే ఈ సృష్టి జరిగిందన్న అర్థం. ఈ సృష్టి జరిగింది కాబట్టి అప్పుడు ఈ సృష్టిలోకి కదలిక అనేటటువంటిది ప్రారంభమైంది. ఇప్పుడు ఈ జరిగినటువంటి సృష్టి అంతా కూడా ఇప్పుడు కదులుతున్నది. ఇదంతా మనం కూర్చొని ఉన్నాం, ఈ భూమి ఎక్కడ కదలడం లేదని మనం అనుకుంటున్నాం, కానీ భూమి గుండ్రంగా తిరుగుతూనే ఉన్నది. అంటే మనం కట్టుకున్న ఈ వాడ, మేడ, ఈ భవనాలు, ఈ రాళ్ళు, రప్పలు, గుట్టలు ఇవన్నిటితో పాటు భూమి తిరుగుతుందండి. అయితే ఇది తిరగడానికి కారణం ఏంటంటే కాశీఖండంలో శ్రీనాథుడు ఈ శివతాండవమే అంటారు. ఇదంతా కూడా ఎంత గొప్పగా చెప్తాడంటే అక్కడ ఆడెంత అండవమార్భటీ పటహలీలాటోప విస్ఫుర్జిత క్రీడాడంబరముల్లసిల్ల గరళగ్రీవుండు జూటాటవీ క్రోడాఘాత కఠోర కోటి కరుటీ కోటీలు టచ్చిందు వీచీ డోలా పటలీ పరిస్ఫుటతర స్ఫీతధ్వని ప్రౌఢిమన్. ఒక్కసారిగా మనకు శబ్దాలు ఏమి అర్థాలు తెలియవు, కానీ గడగడగడ భూమి తిరిగితే ఎంత శబ్దం అవుతుందో. మనం మామూలుగా ఒక ఇంట్లో ఉన్నటువంటి చెమ్మురు తిప్పితేనే అది చప్పుడు వస్తుందండి. గ్లాసు ఒక మన చేతి నుంచి ఇనుప గ్లాసు లేదా స్టీల్ గ్లాసు కింద పడితేనే చప్పుడు వస్తుందండి. ఇంత భూమి తిరిగితే ఎంత చప్పుడు రావాలి. కాబట్టి అంత పదజాలాన్ని ఉపయోగించాడు. ఆడెంతాండవ మార్భటీ పటహ లీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబర ఉల్లసిల్ల గరళగ్రీవుండు విషకంఠుడు. గరళగ్రీవుడు అంటే కాబట్టి అంత గొప్పగా శివుడు ఆవిర్భవించాడు అని అర్థం అండి. నటరాజు ఆయన, కాబట్టి అలా ఆవిర్భవించాడు. అందువల్ల ఆయనకు దండం పెట్టుకోవడం కొరకు కానీ ఆ రోజు ఉపవాసం ఉండడం అనేటటువంటిది ప్రధానంగా. అంటే అభ్యంగన స్నానం చేసేసి ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి భజనలు చేసేసి ఆ మరుసటి రోజు ఈ శివరాత్రి పారణం చేయడం అనేది ఉంటుంది. అంటే ఉపవాసము అని అంటే తినకుండా ఉండడం కాదండి. శివలింగము లేదా నటరాజు లేదా శివమూర్తికి సమీపమునందు వాసము అంటే వసించుట అని అర్థం. అంటే సమీపమునందు కూర్చుండుట అని అర్థం అండి. కానీ దానికి అయితే సమీపమందు కూర్చున్నటువంటి సందర్భంగా రకరకాల ఆలోచనలు వస్తాయి. అందుకొరకని చెప్పేసి ఉపవాసం ఉండి ధ్యానం చేసుకుంటూ ఉండి ఓం నమ శివాయ, ఓం పరమేశ్వరాయ నమః, ఓం నమ శివాయ అని ఈ విధంగా ఉన్నట్టయితే మనస్సు పరిపరి విధాల పోదు, ఒకే స్థితిలో ఉంటుంది. అందుకే ఒకే స్థితిలో ఉండాలంటే ఈ జీవాత్మ, ఇది ఇండివిజువల్ సోల్ అంటాం. అంటే జీవాత్మ, ఆ యూనివర్సల్ సోల్ అంటే ఆ పరమాత్మను గురించినటువంటి ధ్యానం చేసినట్టయితే అది సమీపమున ఉన్నట్టు లెక్క అని మహాత్ములు చెప్తారు. మీరు ఉపవాసం గురించి చాలా చక్కగా చెప్పారు. శివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేది జాగరణ. రాత్రందరూ కూడా జాగరణ చేసి ఆ శివుణ్ణి స్మరిస్తూ ఉంటారు. దీని వెనకాల పరమార్థం ఏంటి? జాగరణ వెనకాల జాగరణ ఎందుకొరకంటే ఇప్పుడు మనకు మన ఇల్లుంది, దానికి సరి అయినటువంటి రక్షణ లేదు. రక్షణ లేకపోతే మనం ఏం చేస్తామంటే మేల్కొని ఉంటాం. దారి గుండా ఎవరో పోతున్నారు కాబట్టి ఏమైనా ప్రమాదాలు జరుగుతాయేమో, మన ఇంటి మీద ఏదైనా దాడి జరుగుతామో, ఎందుకు జాగరణ చేయాలి? రక్షణ కొరకు జాగరణ చేయాలి. అదేవిధంగా దేశ భద్రత కొరకు దేశం చుట్టూరా ఉన్నటువంటి సరిహద్దులలో మన భద్రతా దళం ఉంటుంది. ఎందుకు? దేశ రక్షణ కొరకు వాళ్ళు జాగరణ చేస్తూనే ఉన్నారు. ఈ ఆత్మ సాక్షాత్కారం నిమిత్తము మనిషి చైతన్యంతో ఉండడమే జాగరణ.
అంటే మేల్కొని ఉండడం. ఈ మేల్కొని ఉండి ఇది తినాలి, ఇది తాగాలి, ఇక్కడ తిరగాలి అని కోరికలతో ఉన్నట్టయితే ఆత్మ సాక్షాత్కారం జరగదు. అంటే తన మనస్సు మీద, తన ఆత్మ మీద తన కంట్రోల్ ఉండదు. మనస్సు పరిపరి విధాలా పోతుంది. పోయినటువంటి సందర్భంగా ఫలానా తినాలనిపిస్తుంది, ఫలానాది కొనాలనిపిస్తుంది, ఫలానా వస్తువు కావాలనిపిస్తుంది. ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉంటే మన అంతరంగాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకుంటాం? మన మనస్సు మీద మనకు ఏకాగ్రత ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి సృష్టికారుడైనటువంటి సృష్టికర్త, హర్త, భర్త, మహేశ్వర అని ఉందండి. సృష్టికర్త బ్రహ్మ, సృష్టి హర్త పరమేశ్వరుడు, సృష్టి భర్త విష్ణుమూర్తి, త్రిమూర్త్యాత్మక స్వరూపం అండి. అంటే భారతీయ తాత్విక సిద్ధాంతాలలో మొట్టమొదటి ఈ సృష్టి అంతా ఒకే పరబ్రహ్మం ఉన్నాడు. అంటే ఆ చైతన్యం ఇదంతా కూడా. ఆ చైతన్యంలో మనము ఇందులో నుంచి ఒకరిని సృష్టికర్తగా ఉన్నాం. పరబ్రహ్మం నుంచి బ్రహ్మ వచ్చారు. ఆ బ్రహ్మ తర్వాత దానిని వచ్చినటువంటి సృష్టిని నిలపాలి కదండి. మనం ఒక మొక్కేసాం అంటే సృష్టించినామని అర్థం. సృష్టి అయిన మొక్క పేరు దాన్ని కాపాడాలి కదా. కాపాడాలంటే విష్ణుమూర్తి పని చేయాలి. ఆ తర్వాత ఆ మొక్కకు చీడపీడ పట్టింది అంటే ఏం చేయాలి? ఈ పరమేశ్వరుని పని చేయాలి. అంటే పరమేశ్వరుడు లయకారుడు కదా, చెడు దూరం చేసేవాడు కదా శివుడు, మంగళమయం కదా చేసేది. ఇప్పుడు మన ఈ వెంట్రుకలకే ఏదైనా పైనుంచి ఏదో పడింది, దుమ్ము పడింది, వెంబడే వెళ్ళి స్నానం చేస్తాం కదండి, ఇదంతా దులుపుకుంటాం కదా. ఇది లయకారుడు చేసేటటువంటి పని. కాబట్టి సృష్టికర్త, హర్త, భర్త అన్నింటికి ఆ పరబ్రహ్మనే. కానీ ఆ పరబ్రహ్మ 3 పోర్ట్ఫోలియోలు ముగ్గురికి ఇచ్చారు. పరమేశ్వరుడు, శివుడు, బ్రహ్మ, విష్ణువు. అదండి గురుగారు. అంటే ఈ సృష్టి శివరాత్రి రోజే జరిగిందా? అవునండి. ఎందుకొరకంటే మనకు చెప్తున్నటువంటి మన ధర్మశాస్త్రాల ప్రకారంగా మనకున్నటువంటివి వేదాల తర్వాత ఉపనిషత్తుల తర్వాత దర్శనాల తర్వాత పురాణాలు. ఈ పౌరాణిక కథలల్లో ఇవి మనకు తెలుస్తాయి. నిజానికి వేదము కర్మకాండం చెప్తుంది, జ్ఞానకాండం చెప్తుంది, ఉపాసనాకాండం చెప్తుంది. కానీ ఉపనిషత్తులు ఏం చెప్తాయి? తత్వం చెప్తాయి. ఆ తత్వం ఏమిటి అని అంటే ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ ఉపనిషత్తులు చెప్తాయి. అంతా ఈ సృష్టి అంతా కూడా పూర్ణం నుంచి పూర్ణం తీసివేస్తే పూర్ణమే ఉంటుంది, పూర్ణానికి పూర్ణం కలిపితే పూర్ణమే ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా నిండుగా గుండ్రంగా ఉన్నది, పూర్ణంగా ఉన్నది అని అందులో నేనున్నాను. అంటే నా లోన సృష్టి ఉన్నది, నా బయట సృష్టి ఉన్నది, నాలోన భగవంతుడు నాడు జీవాత్మతో పాటుగా అనేటటువంటిది. కానీ రాను ఏమైంది అంటే ఈ దేహమే దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అంటే నీ ఆత్మలోనే, ఆత్మ ఇక్కడుంది. భగవద్గీత చెప్తుందండి, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు సర్వప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు. అందుకే రమణ మహర్షి ఏమంటారంటే, మీరు ధ్యానం చేసినా స్మరణ చేసినా కానీ ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనుకొని మీరు స్మరణ చేయండి, ధ్యానం చేయండి అంటారు. మనకు యోగిగా దర్శనం కావాలి అంటే నామస్మరణ అయినా చేయండి, ధ్యానం అయినా చేయండి. కానీ భగవంతుడు ఎక్కడున్నాడని చేయండి, భగవంతుని ఒక జ్యోతిగా భావించి ఇక్కడ భూమధ్యంలో ఉన్నాడని చేయండి, లేదా నాసికాగ్రంలో ఉన్నారని చేయాలండి. మనకు పెద్దలు చెప్తారు, అంటే దీన్ని దర్శనం చేసినటువంటి యోగులు చెప్తారు. కానీ రమణ మహర్షి ఏమంటాడంటే, ప్రతి జీవి యొక్క హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఈ హృదయ ప్రదేశంలో ఉన్నాడు. కానీ హృదయం మీద దృష్టి పెట్టేసి నీవు దర్శనం చేస్తే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అంటాడు. కాబట్టి ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానం, ఈశ్వరుడు సర్వభూతానం అంటే సర్వప్రాణులలో హృతదేశే హృదయ ప్రదేశంలో అర్జున తిష్టతి, ఇక్కడ కూర్చొని ఉన్నాడని చెప్తాడండి. కాబట్టి ఆ పరమేశ్వరుని ఇక్కడే మనం చూసుకోవాలి, ఆయనను సాక్షాత్కరింపజేసుకోవాలి. దాని కొరకు ధ్యానం చేయాలి, జపం చేయాలి, తపం చేయాలి. అందుకే మొట్టమొదలు మనకిచ్చినటువంటి కదలికలన్నీ ఆయనవే అని ఆంగికం అంటే ఆయన ఈ కదలికలండి. ఈ సృష్టి యొక్క కదలికలన్నీ శివునివే. ఆంగికం భువనం యస్య, ప్రపంచంలో వాచికం సర్వవాంగ్మయం. నేను ఒక విషయం చెప్తానండి, మనం మాట్లాడే ప్రతి వాక్కు కూడా పరమేశ్వరుడే మనకిచ్చింది అనేది చాలా స్పష్టంగా పాణిని అనే మహర్షి తపస్సు చేసి తన వ్యాకరణంలో రాశాడండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ అక్షరాలు ఉన్నాయి చూడండి, ఆ ఈ ఊలు ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయంటే ఆయన డక్కా కదిలించాడు. పరమేశ్వర
నా ఆలోచనలకు శబ్దరూపం ఇవ్వమని అడిగట. అంటే ఆయన ఇలా కదిలిచ్చాట డక్క. పరమేశ్వరుని చేతిలో త్రిశూలం ఉంటుంది కదా, పక్కన డక్కా ఉంటుంది కదా, ఆ డక్కా కదిలింది. 16 సూత్రాలు వచ్చినాయి దాని నుంచి. ఐ ఉన్ రుల్ రుక్ ఏ ఓం ఐ ఔచ్ హెవరట్ లన్ యమగడనం జవై గడదశ్ జబగడదశ్ ఖప ఛటద చెడతావు కపై షస్సర్ హల్ ఇది మహేశ్వర సూత్రాణి అని అంటాడు. అంటే పాణిని వ్యాకరణంలో ప్రప్రథమంలోనే ఇది వస్తుందండి. ఈ మహేశ్వర సూత్రాల వల్లనే ఐ ఉన్ ఆ ఈ ఊ రు మొత్తం సంస్కృతంలోని 70 అక్షరాలు. మన తెలుగుకు ఇంకొక 6 కలుపుకున్నామండి. అవి ఏవేవి అనేది మనకు తెలుసు. కాబట్టి ఈ విధంగా వాచికం ఆయన్నే ఇచ్చాడు, కదలిక ఆయన్నే ఇచ్చాడు. అందువల్ల అలాంటి సాత్విక స్వరూపుడైనటువంటి పరమేశ్వరునికి నమస్కారం అని చెప్పుకొని నన్ను ఆత్మశక్తితోటి స్వచ్ఛమైనటువంటి విధంగా తీర్చిదిద్దు పరమేశ్వర. సంకల్పం 1కి 4 సార్లు అనుకుంటే ఆ ఆలోచనలు వచ్చేసి మనశ్శుద్ధి అవుతుందండి. అది గురువుగారు, శివుడు అర్ధనారీశ్వరుడు, సగభాగాన్ని తన భార్యకి ఇచ్చారంటే మనం ఏ దేవుళ్ళలోనూ కూడా ఇది చూడము. అసలు దీని వెనకాల పరమార్థం ఏంటి గురువుగారు? ఈ సృష్టిలో ఇద్దరూ కలిసి ఉండేటటువంటి ఒక సమాన స్థాయి ప్రపంచానికి అందాలి అని అనుకున్నారు కాబట్టి కాళిదాసు రాశాడండి ఈ శ్లోకం. నేను మొదటే చెప్పాను ఈ శ్లోకాన్ని. వాగర్థావివ సంపృక్తౌ ఆగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము, ఒక మాట బయటికి వచ్చినట్టయితే దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ శబ్దాన్ని కానీ దానికి ఉన్నటువంటి అంటే పదాన్ని కానీ దానికి ఉన్న అర్థాన్ని కానీ విడదీయలేం. ఎట్లా విడదీయకుండా అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి ఉన్నారు అని చెప్పడం. అదేవిధంగానండి వాణి బ్రహ్మలు, సరస్వతీదేవి బ్రహ్మకు నాలుక మీద ఉంటుంది ఆమె. కాబట్టి ఆయన పలికే ప్రతి మాట కూడా అమ్మవారి మాటనే మనం భావించాలి. అదేవిధంగా లక్ష్మీనారాయణులు, నారాయణుని యొక్క ఎదపైన లక్ష్మీదేవి ఉంటుంది. కాకపోతే సగభాగంలో పార్వతీ అమ్మవారు ఉంటారు. పార్వతీ పరమేశ్వరుని వాగర్థాయువ సంపృక్తం అని కాళిదాసు ఆ విధంగా రాశాడండి. అంటే ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానం అని చెప్పడానికి ఆ విధంగా చేశారు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు వస్తాడా, నన్ను తీసుకొని పోతాడా లేదా అని అనుకుంటుందండి. అనుకొని పెళ్ళి శిశుపాలనతో పెళ్ళి ఏర్పాటు చేస్తారు. ఎవరు? అన్నగారు. తల్లిదండ్రులకు ఇష్టం లేదు, ఈమెకి ఇష్టం లేదు. కానీ శ్రీకృష్ణునికి వార్త పంపించింది, నన్ను ఎట్లయినా నీవు వచ్చి తీసుకొని పో అని. వస్తాడా రాడా, ఎవరికి మొక్కుకోవాలి అని అంటే పార్వతీ పరమేశ్వరులు మొక్కుని రా తల్లి అని ఊరు బయట దేవాలయం అంటే పంపిస్తారండి. భాగవతంలో పోతను రాస్తాడండి. ఇక్కడ అక్కడికి వెళ్ళి ఆ మొక్కుతూ పార్వతీ పరమేశ్వరుల మొక్కు అంటే మీరు అడిగారు కదా పార్వతీ పరమేశ్వరుల సంగతి, ఆ ఇద్దరికి ఇట్లా మొక్కుతుందండి. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురా శివి గదమ్మ హరిన్ పతి సేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి. కదిలిపోతామండి. రుక్మిణి అమ్మవారు ఆ విధంగా రుక్మిణీదేవి కోరుకుంటే నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి, నేను నమ్ముకున్నాను. ఉమామహేశులని అన్నది. ఉమా పార్వతీదేవి, మహేశుడు ఆ శివుడు, అట్లా నమ్ముకున్నామని. కాబట్టి ఆ విధంగా నమ్ముకొని ప్రార్థన చేసి ధ్యానం చేసి సాధన చేసేసి ఆ పార్వతీ పరమేశ్వరులను నమ్ముకుంటే ఆ ఇద్దరి యొక్క శక్తి వస్తుంది అనేటటువంటి ఒక భావన చేత ఆ శివధ్యానం చేయాలని ఓం శివాయ నమః, ఓం శ్రీ పరమేశ్వరాయ నమః అనే విధంగా ధ్యానం చేసేటటువంటి దాంట్లో అమ్మవారికి కూడా ఈ ధ్యానం కానీ నామస్మరణం కానీ అమ్మవారికి కూడా అందుతుందండి. అంటే శివుడి గురించి మంచి మాటలు చాలామంది చెప్తుంటారు. అందులో పెద్దవాళ్ళు చెప్తుంటారు శివుడి కుటుంబం లాగా కలిసి ఉండాలమ్మా అని చెప్పి. ఏంటి అసలు శివుడి కుటుంబంలా కలిసి ఉండాలి అనే దాని వెనకాల ఏం పరమార్థం ఉంది? ఇప్పుడు మనం ఇండియాలో చూస్తున్నామండి. ఒక ఆయనది నెంబర్ 1 పార్టీ, ఇంకొక ఆయన నెంబర్ 2 పార్టీ, ఇంకొక ఆయన నెంబర్ 3 పార్టీ. ఆ పార్టీలు ఆ పేర్లు అనుకుందాం అట్లాగా. కాబట్టి ఈ 1, 2, 3 నెంబర్లు ఉన్నటువంటి ఈ పార్టీ, ఈ నెంబర్ 1 పార్టీ పెద్ద మనిషిది అయి ఉంటుంది. నెంబర్ 2 పార్టీ ఆ ఇంట్లో అమ్మగారిది అయి ఉంటుంది. నెంబర్ 3 పార్టీ ఆ ఇంట్లోనూ కొడుకులది అయి ఉంటుంది. మీరు ఏ పార్టీలకు చెందినటువంటి వాళ్ళైనా కానీ ఒక ఇంట్లో ఒక కుటుంబంలాగా కలిసి ఉండండి అని. సరిగ్గా అదేనండి శివుని కుటుంబము ఎంత కలిసి ఉంటుంది అంటే ఒకసారి మీరు చూడండి. గజాననుడు ఉన్నాడు, ఏనుగు. ఆ తర్వాత అమ్మవారు వాహనము సింహం ఉంది, సింహము ఏనుగుకు పడదు. తర్వాత శివుని మెడలో సర్పము, నాగరాజు వాసుకి. కానీ అక్కడ కుమారస్వామి యొక్క వాహనం నెమిలి,
నెమలికి పాముకు శత్రుత్వం. తర్వాత వినాయకుని యొక్క వాహనం ఎలుక, ఎలుకకు పాముకు పడదు, కానీ అన్నీ కలిసి ఉన్నాయండి. సింహం, పాము, ఎలుక, నెమలి, ఏనుగు అన్నీ కలిసి ఉన్నాయి. మీ భావాలు వేరైనా కానీ ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అలా కలిసి ఉండండి. అదేవిధంగా దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు మీరు 28 రాష్ట్రాల వారు ఉన్నా కానీ తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, ఒరియా, పంజాబీ ఏ భాషకు చెందినటువంటి మీరైనా కానీ ఆ శివుని కుటుంబంలాగా కలిసి ఉండండి రా నాయన అని ఈ విధంగా ఈ సందేశం అందుకోవాలండి. ఆ కలిసి ఉండేటటువంటి సందేశం ఇంత గొప్ప సందేశం ఇస్తుంది శివుని కుటుంబం అండి. అది గురుగారు, శివుడు అంటే అభిషేక ప్రియుడు, అంటే ఒక చెంబని నీళ్లు పోసినా సంతృప్తి చెందుతాడు, వరాలు ఇస్తాడు అంటుంటారు కదా. అభిషేక ప్రియుడు వెనుక ఉన్న పరమార్థం ఏంటి? ఇప్పుడు ఈ సృష్టి ఉందండి, ఈ సృష్టి ఇదంతా కూడా కేవలం ఒక భూమినే దృష్టిలోకి తీసుకోండి. ఎలా కనిపిస్తుంది ఈ భూమి మనకు అంటే, మనము మట్టితోటి, రాళ్లతోటి, చెట్లతోటి ఈ భూమి కనిపిస్తుంది. కానీ మట్టిని నిలబడడానికి కానీ, ఈ చెట్లు నిలబడడానికి కానీ, ఈ పచ్చదనం ఉండడానికి కానీ కారణం ఏమిటి అంటే ఆ పక్కనే ఉన్నటువంటి జలం. కాబట్టి ఆ జలాన్ని తెచ్చి ఈ చెట్టుకు పోయాలి, ఆ జలాన్ని తెచ్చి మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నా, ఇంకేది కట్టుకున్నా మట్టిని ముద్ద చేయాలి. నిరంతరం నీళ్లు అవసరం ఉంటాయి. కాబట్టి ఈ భూమి మీద ఎట్లాగైతే నీళ్లు పోస్తున్నాము అనే దాని అర్థం ఏంటంటే, పరమేశ్వరునికి చేసే అభిషేకము ఈ సృష్టి పచ్చదనం ఉండడానికనే అంతరార్థం అది. కాబట్టి దాని వెనుకున్న అంతరార్థం ఏంటంటే, నిరంతరం స్నానం చేయకుండా ఉండడం కదండి, శిరస్నానం చేయకుండా ఉండడం కదా. ఇప్పుడు మహాకుంభ ఇవి జరుగుతూ ఉన్నటువంటివి శివరాత్రి నాటికి ఇది పూర్తి అవుతుంది. ఆ మహాకుంభము దాదాపుగా 46 కోట్ల మంది అంటున్నారు, కానీ అది దాదాపుగా ఎక్కువ అయ్యింది అనేక కోట్ల మంది వచ్చి ఉంటారు అనేటటువంటి లెక్కలు చెప్తున్నాయి. ఆ వచ్చిన వాళ్ళందరూ చూడండి, అందరూ అభిషేక ప్రియులే. వచ్చిన వాళ్ళందరూ కూడా నీట మునిగినారంటే అందరూ అభిషేకం చేసుకుంటున్నారని అర్థం కదా. గంగాభిషేకం జరిగింది. అసలు శివుని నెత్తినే అమ్మవారు ఉన్నారు, ఎప్పుడు కూడా అమ్మవారు ఉన్నారు కాబట్టి నిరంతరం అభిషేకం జరుగుతూనే ఉందని అర్థం అండి. కాబట్టి ఎక్కడ వేడి కలిగి ఉంటుందో, ఎక్కడ విచ్చుకపోయే గుణం ఉంటుందో అక్కడ నీళ్లు పడాలి. ఆ నీళ్లు నిరంతరం పడితే కానీ అక్కడ శక్తి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి నీరు అంటే మనకు మొట్టమొదటి గాలి కావాలి, గాలి తర్వాత నీరు కావాలి. అందువల్ల పృథ్వప్, తేజో, వాయువు, ఆకాశాలు అనబడే పంచభూతాలు ఈ ప్రాణికోటి వికాసానికి దోహదం చేసేటివి. అందువల్ల నిరంతర అభిషేకం వల్ల స్వచ్ఛత ఏర్పడుతుంది. అది ఈ లోకానికి తెలియజేయడం కొరకు భౌతిక దృష్టితోటి ఆ విధంగా మనం చెప్పాలి. కానీ శివుడు అంటే ఏమిటి అని అంటే, ఇక్కడ గర్ల ఉందండి, ఇక్కడ త్రినేత్రం ఉందండి, కాబట్టి మనిషి వేడి ఎక్కి ఉన్నాడు అని అర్థం అన్నమాట. అంతే కదా, ఇక్కడ గర్ల అది కూడా విషయం మనిషిని వేడి చేస్తుంది. కాబట్టి ఇక్కడ మూడో నేత్రం అగ్ని నేత్రం. కాబట్టి అమ్మవారు గంగాదేవి వచ్చేసి ఇక్కడ కూర్చుంది నెత్తిన. కాబట్టి ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి గంగాప సముద్రం వరకు వెళ్ళిపోయింది గంగమ్మవారు. కాబట్టి ఆ గంగ ఇక్కడ కూర్చున్నది, లోకం కొరకు గంగను వదిలిపెట్టినాడు అంటే గంగ పారుతూ ఉన్నది, అయినా నిరంతరం గంగమ్మ ఇక్కడ ఉన్నది. అందువల్ల ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ శరీరం వేడెక్కినట్టయితే, ఈ భూమి వేడెక్కినట్టయితే జలాభిషేకం చేయాల్సిందే. కాబట్టి నిరంతర అభిషేకం, కాశీలో నిరంతరం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఆ పైన నీళ్లు ఉంటాయి, అందులో పడుతూనే ఉంటాయి. కాబట్టి అలా అభిషేకం జరగాలి, భూమి పచ్చగా ఉండాలి, మానవుడు వెచ్చగా ఉండాలి అనే ఈ రకమైనటువంటి ఒక సందేశం అందించడానికి దాని వెనుక ఉన్న పరమార్థం అదండి. గురువుగారు, శివుడు లయకారుడు అని చెప్తుంటారు. లయకారుడు మరి మంగళం ఎలా చేస్తాడు శివయ్య? అవును, శివశబ్దానికి మంగళం అని అర్థం. అంటే ఇప్పుడు చెడు ఉంది, ఇప్పుడు ఈ శరీరంలో ఇక్కడ ఒక పుండు అయింది. ఈ పుండు అయినటువంటి సందర్భంగా ఈ పుండును దూరం చేయాలి అని అంటే శస్త్రచికిత్స చేయాలి. శస్త్రచికిత్స లయమే. సమాజంలో ఏదైనా చెడు ఉంది, ఆ చెడును దూరం చేయాలి. ధర్మం ఉంది, అధర్మం ఉంది, అధర్మాన్ని దూరం చేయాలంటే లయం అవసరం. కాబట్టి ఆ లయకారుడైనటువంటి శివుడు చెడును దూరం చేస్తున్నాడు, చీకటిని దూరం చేస్తున్నాడు, వెలుతురును తెస్తున్నాడు. కాబట్టి శుభం జరిగినట్టే కదా. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని దూరం చేయడం అనేటటువంటిది ఉన్నట్టయితే లయం చేయడమే అన్నమాట. లయం చేయడానికి శక్తి కావాలి. ఇప్పుడు కౌరవ పాండవులు ఇద్దరు పోరాడారండి, కృష్ణ పరమాత్మ పాండవుల దిక్కు ఉన్నాడండి. అంటే దైవం ఇక్కడ ఉండి కదా అధర్మాన్ని అణిచివేయడం. ఆయనే చెప్పాడు కదా, నేను ఎప్పుడు వస్తాను అనేటటువంటి దానికి, శిష్టజనులను రక్షసేయగా దుష్టజనులను దృంచివేయగా ధర్మం ఎప్పుడు నిలుపుటకునై యుగ యుగంబులు అవతరిస్తా. ధర్మ సంస్థాపనం లయం ద్వారానే జరుగుతుంది.
అంటే చెడును పక్కకు పెట్టేయాలి, మంచి వికసించేటట్టుగా చేయాలి. లయకారుడు అయినటువంటి శివుడు ఈ లయం కారణంగా చెడు దూరం అవుతుంది, అప్పుడు మంగళమయమవుతుంది. గురుగారు, త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప? మీరేం చెప్తారు గురుగారు? ముగ్గురు సమానమే. ఎందుకొరకు అనంటే ఒకరు సృష్టికర్త, ఒకరు సృష్టి భర్త, ఒకరు సృష్టి హర్త. కాబట్టి ముగ్గురు ఒకే శరీరం నిజానికి. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా గురువు గారికి దండం పెట్టుకుంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనలో మంచి సృష్టించిన గురువు బ్రహ్మతో సమానం. మనలో ఆ మంచిని నిలిపినటువంటి గురువు విష్ణువుతో సమానం. మనలోని ఆ మంచిని తొలగించి చెడు ఒకవేళ వచ్చినట్టయితే ఆ చెడును తొలగించినటువంటి గురువు శివునితో సమానం. ఈ ముగ్గురు కలిస్తే ఆ పరబ్రహ్మతో సమానం. కాబట్టి ఈ ముగ్గురు ఒక్కరేనండి, ముగ్గురు వేరువేరు కాదు. కానీ మన దృష్టి ఎలా ఉంది అని అంటే, సృష్టించిన వారు ఒకరు, నిలిపిన వారు ఒకరు, లయం చేసిన వారు ఒకరు అని మన పురాణాలలో ఈ కథలు చెప్పుకొని వీటిని విశ్లేషించుకొని వ్యాఖ్యానించుకొని మనం సమర్థించుకుంటున్నాం. అంటే మన ఆలోచన ప్రకారంగా త్రిధా విభక్తమైనటువంటి త్రిమూర్తి తత్వాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ముగ్గురు ఒక్కరే. ఎందుకంటే జానపదాలు గమ్మత్తైన కథ ఉందండి. ఈ ప్రపంచానికి మొట్టమొదలు ఎవరు మూలం అంటే ఆదిశక్తి, అమ్మవారు మూలం. ఆ అమ్మవారు నేను ఒక్కతనే ఉన్నాను కదా, ఒకరిని సృష్టిద్దామని, ఇది జానపదుల కథ అండి, పురాణంలో లేదు. అయితే ఒకరిని సృష్టించిందంట. ఇదిగో చూడు, నువ్వు నేను కలిసి ఉందాము, ఈ సృష్టి కొనసాగిద్దామంటే, అమ్మ నువ్వు సృష్టించినావు కాబట్టి నాకు తల్లివి, నేను మీతో కలిసి ఉండలేను అంటే, అమ్మవారికి త్రినేత్రం ఉంది, చూసేసింది, భస్మం అయిపోయాడు. దాంతో మళ్ళీ ఇంకొకరిని సృష్టించింది. అతనితో కూడా ఇలా అడిగితే ఆయన అట్లే అన్నాడు అనే వరకు అతన్ని భస్మం చేసేసింది. ఆ తర్వాత ఇంకొకరిని సృష్టించింది. అతనితో మాట్లాడితే, నీ శక్తులన్నీ నాకు ఇచ్చేయి, ఆ తర్వాత మీరు కోరినట్టుగానే ఉందాము అన్నాడు అతను. అంటే తన త్రినేత్రాన్ని, తన శక్తులన్నీ ఇచ్చేసింది. అతను ఎవరంటే శివుడు. అతనేం చేశాడంటే ఆ త్రినేత్రంతో ఆమెను భస్మం చేశాడు. భస్మం చేసేసిన తర్వాత మిగతా ఇద్దరిని బతికిచ్చాడు. వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మ విష్ణువులు. అంటే జానపదుల కథ అండి ఇది. అది అన్న తర్వాత అప్పుడు శివుడు వీళ్ళ ఇద్దరికి చెప్పి నేను మాట ఇచ్చాను అంటే, ఈ బూడిదైనటువంటి ఆదిశక్తి యొక్క రూపాన్ని 2 భాగాలు చేశారు. ఒక భాగాన్ని బతికిచ్చారు, తల్లి అయ్యింది. ఇంకొక భాగంలో 3 భాగాలు చేశారు, వాళ్ళు లక్ష్మీపార్వతి సరస్వతి అయ్యారు. ఎంత బాగా కట్టుకున్నారండి ఈ జానపదులు. నిజంగానే మనకున్నటువంటి అష్టాదశ పురాణాలు వేదవ్యాసుల వారు రాసినటువంటివి అయ్యున్నా కానీ ఇలాంటి జానపద పురాణాలలో ఇలా అర్థాలు చెప్పుకొని మన వాళ్ళు సంతోషించినటువంటి ఘట్టాలు ఉన్నాయి. కాబట్టి ముగ్గురు సమానమే, ముగ్గురు కూడా ఆదిశక్తి యొక్క పుత్రులే. అంటే ఈ సృష్టి అంతా కూడా మొట్టమొదలు ఎవరున్నారంటే మదర్ గాడెసెస్ థియరీ అని ఒక సిద్ధాంతం ఉందండి. అమ్మవారే ఆదిశక్తిగా ఈ సృష్టికి మూలమై ఉన్నారు అని చెప్పేటువంటి ఒక సిద్ధాంతం ఉన్నది. సోషియాలజిస్టులు అంటే సాంఘిక శాస్త్రవేత్తలు చెప్తారు. అలా కూడా అధ్యయనం చేయొచ్చండి శివతత్వాన్ని. గురువుగారు, అంటే చాలా మంది దగ్గర మనం వింటుంటాం, అంతా ఆ శివయ్య లీల, అంతా ఆ శివయ్య చూసుకుంటాడు, అంతా ఆ శివయ్య ఆడుతున్న నాటకం ఇది అంటారు. అసలు ఈ శివలీలలేంటి గురువుగారు? ఎన్ని లీలలండి శివలీలలు. శివరాత్రి మహాత్మ్యం కదా. ఈ శివరాత్రి నాడు ఒక భక్తుడు అడవికి వచ్చేసి వేటాడదాం అనుకుంటాడు. వేటాడడానికి పైన కొమ్మ మీద కూర్చొని బాణం పట్టుకొని కూర్చుంటాడు. ఒక 3 లేళ్ళు వస్తాయి, ఒక లేడి తర్వాత ఒకటి. ఒకదాన్ని కొట్టడానికి పోతే నేను నా బిడ్డలను చూసుకొని వస్తా అంటుంది. ఇంకొకటి నా బిడ్డలకు వాళ్ళకు బుద్ధులు చెప్పి వస్తా అంటుంది. మరొక లేడీ నేను ఈ పనికి వెళ్తున్నాను, ఆ పని పూర్తి చేసుకొని వస్తా అంటుంది. ఈ 3 కూడా సత్యంతో మళ్ళీ తిరిగి వస్తాయి. ఈ తిరిగి వచ్చిన తర్వాత ఇంకొక లేడీ వచ్చేసి వాటికి సంతానం ఉన్న వాటిని చంపొద్దు, నన్ను స్వీకరించు అంటుంది. అంటే సంతానం ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఏమీ చేయొద్దు అని చెప్పేస్తే ఆ రోజు అతను ఆ చెట్టు మీద కూర్చొని ఆ చెట్టు ఆకులు, అది మారేడు చెట్టు వేస్తుంటాడు, కింద శివలింగం ఉంటుంది, మీద నుంచి ఆకులు పడతాయి. ఆ తర్వాత తను నీళ్లు తాగడానికి ఒక అద్దెచ్చుకొని ఉంటాడు, తాబేటి కాయ లాంటిది. ఆ నీళ్లు ఒలుకుతాయి. అభిషేకం అయిపోతుంది, మారేడు దళంతో పూజ చేసినట్టు అవుతుంది. ఆ శివుని యొక్క లీలలతోటి ఆయన ఆ విధంగా శివరాత్రి మహాత్మ్యంతో అతను ఆ తర్వాత శివునికే కుమారస్వామిగా పుడతాడంట అండి, గూడుగా. అంటే ఎంత గొప్ప ఉన్నది చూడండి. అదేవిధంగా సుకుమారుడని ఒకరు,
ఆ తర్వాత గుణనిధి కథ ఒకటి వింటాను చూడండి మనం పాండురంగ మహాత్మ్యంలో. అలాగా సుకుమార చరిత్ర ఉంటుంది శివరాత్రి మహాత్మ్యంలో. అతడు ఎన్ని తప్పులు చేసినా కానీ చెడు శివనామ జపంతో అతడు సాయుధ్యం చేరుకుంటాడు, కైలాసం చేరుకుంటాడు. కాబట్టి శివుడు తాను ఏమేమి చేశాడనేటి అన్ని లీలల కిందికి వస్తాయి. అంతెందుకండి, ఒక ప్రమాదంలో చిక్కున్నటువంటి విష్ణుమూర్తిని ఈ ఈయన్నే ఒక ప్రమాదం చిక్కుకుంటాడు. అప్పుడు భస్మాసురుడు వచ్చేసి శివుని ఎత్తిని పెట్టడానికి ప్రయత్నం చేసి చేయబెట్టడానికి ప్రయత్నం చేస్తే విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వస్తాడు. అలాంటి ఆ శివునికి ఇవాళ మనం అయ్యప్ప దీక్షలు అంటున్నాం చూడండి, అయ్యప్ప ఆవిర్భావం ఆ విధంగా జరిగింది అనేటటువంటి చెప్తారండి. కాబట్టి శివుని బాల్యం దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ఎన్ని లీలలు మనకు కనిపిస్తాయి. ఓ కాలభైరవుడు ఆయన నుంచి వచ్చి లోకాన్ని రక్షించాడు. ఒక నందీశ్వరుడు ఆయన నుంచి వచ్చేసి, అంటే అక్కడి నుంచి వచ్చేసి ఇదిగో చూడండి మనకు భూములు దున్నడానికి ఆధారభూతమైన ఎద్దు వృషభం అంటాను చూడండి నందీశ్వరుడని, ఆ విధంగా మనల్ని బతికించాడు. కాబట్టి ఇన్ని రకాల లీలలు శివుని మనకు కనిపిస్తాయి. ఎందరో భోలాశంకరుడు అంటారు, ఎందరికో వరాలు ఇచ్చాడు. ఆ వరాలతోటి అందరూ కూడా బాగా ఎదిగారు. ఆ తర్వాత చివరికి మళ్ళీ వాళ్ళని సంహరించడానికి ఆయన అవతారాలు ఎత్తాడు. అంతేకాదండి, రామాయణంలో రామచంద్రునికి తోడుగా వచ్చేసి ఆంజనేయ స్వామిగా వచ్చి రక్షణ చేసినటువంటి వారు ఎవరు? రామునికి తోడుగా నిలబడ్డది అంటే శివుడే. ఆయన ఆంజనేయ స్వామిగా అవతరించాడు. ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, నందీశ్వరుడు, ఇలా స్వామి యొక్క అవతారాలు ఎన్నంటే అన్నీ ఉన్నాయి. ఆయన అంశతో వచ్చింది. అన్నింటికంటే గొప్ప అవతారం వీరభద్ర అవతారం అండి. కాబట్టి వీరభద్రుడు, కాలభైరవుడు, నందీశ్వరుడు, ఆంజనేయ స్వామి, ఈ విధంగా శివలీలలు ఎన్ని ఉన్నాయో, కృష్ణలీలలు ఎన్ని ఉన్నాయో శివలీలలు అన్నీ ఉన్నాయి. నిజానికి శివకేశవులు ఇద్దరు వేరు కాదండి, ఇద్దరు ఒక్కటే. కాకుంటే మన దృష్టితోటి ఈ అధ్యయనం ఈ విధంగా మనం చేశాము. కాబట్టి త్రిమూర్తులైనటువంటి శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కూడా ఒకే రూపము, విరాట్ రూపము. ఆ విరాట్ రూపాన్ని మనము సృష్టికర్త, హర్త, భర్తగా భావిస్తున్నామండి. గురుగారు, ఇంకొక చిన్న సందేహం ఏంటంటే, శివలింగం అసలు శివలింగం గురించి మాకు చెప్తారా? శివలింగ రూపం అసలు ఎలా వచ్చింది శివయ్యకి? మనము ఉన్నటువంటి ఈ శరీరంలో ఇక్కడ ఆత్మ ఉన్నది. శివ తత్వానికి సంబంధించి ఈ ఆత్మయే శివలింగం అంటారండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆత్మ ఇక్కడ ఉన్నది కాబట్టి, శరీరంలో ఈ హృదయంలో ఉన్నది కాబట్టి ఆత్మనే లింగము అని శైవతత్వం చెప్తుంది. కాబట్టి దానిని ఒక రూపంలోకి తీసుకొని ఈ ఆత్మలింగాన్ని కరస్థలింగంగా తీసుకొని ఇక్కడ ఆత్మను ఇక్కడ పెట్టుకొని జపము, తపము, ధ్యానము, స్మరణము చేసినటువంటి మహాత్ములు ఉన్నారు. బసవేశ్వరుడు మొదలైనటువంటి వారు ఆ విధంగా జపతపాదులు ఇక్కడ ఆత్మలింగాన్ని దర్శించి, శివుడు తన చేతిలో అరచేతిలో నిలబెట్టుకొని ఆత్మలింగాన్ని దర్శించారు. కాబట్టి సృష్టి అంతా కూడా ఈ రూపంలో ఉంది అని చెప్పడానికి ఈ సృష్టి రూపం అండి శివలింగం. మీద పడే నీళ్లు ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి మీద ఉన్న నీళ్ళండి. తర్వాత పువ్వులు కానీ ఆకులు కానీ చుట్టూ ఉన్నవి. మన చుట్టూరా ఉన్నటువంటి బాగా చెట్లు ఊడలు దిగజారి ఉన్నటువంటి ఉంటాయి చూడండి, ఆ విధంగా ఉన్న చెట్లు ఇవన్నీ. కాబట్టి శివుని యొక్క శివలింగం అనేది ఈ సృష్టి స్వరూపం అదండి. అందువల్ల ఆ రూపాన్ని మనం ధ్యానించడం సృష్టిని ధ్యానించడం అని అర్థం అండి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. శివరాత్రి విశిష్టతని, ఆ రోజు ఎలా ఉండాలి, ఆ శివ ఆరాధన శివరాత్రి రోజు ఎలా చేయాలి, ముఖ్యంగా శివయ్య పరమార్థాన్ని, శివరాత్రి పరమార్థాన్ని, పండుగల విశిష్టతని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. మా ప్రేక్షకులకి ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. చూశారు కదా, ఇది ఇవాల్టి శివరాత్రి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.